హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీ ప్రసాద్ ఫ్రెండ్స్. ఈరోజైతే మన ఊరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన పొలాలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ మన పొలాలు ఆ లాస్ట్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ లాస్ట్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ రీజన్ ఏమంటే మనమైతే మోటార్ వేసుకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడే కరెంట్ పోయి ఆగిపోయాం ఫ్రెండ్స్. మీకు చూపిద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మా చెల్లెలు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకోసము. హాయ్ మా అక్కయితే హాయ్ చెప్తాను ఫ్రెండ్స్. మా చెల్లి కూడా ఫ్రెండ్స్ హాయ్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, రాను ఫ్రెండ్స్ మనం వెళ్దాం. ఇంకా మీకు సన్సెట్ చూపిస్తాను ఫ్రెండ్స్. సన్సెట్ మేము చూసి మీకు చూపించకపోతే అన్యాయం కదా ఫ్రెండ్స్. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే సన్సెట్ జస్ట్లో పోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్ రండి. మా మామ ఏందో ఒక పని చేస్తాను ఫ్రెండ్స్, అడిగి కనుక్కుందాం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు మామ? పక్షులు రాకుండా సంచులు పెడితే పక్షులు రావు పగుల్లో. ఏమంటాడంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సంచి పెడితే ఈ సంచి పెడితే రాత్రి కాకులు వచ్చి మనది ఇవంతా తిన్నదంట ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ మనం వెళ్దాం. మనం వెళ్దాం అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి మీకు చూపిస్తాము. ఇప్పుడు మోటార్ వేసినాం మనం కానీ ఫ్రెండ్స్, మనము ఏమైతే ఈ పొలంలోనే వేస్తాం ఫ్రెండ్స్. ఈ పొలంలో వేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ పొలంలో అయితే మనకు కొంచెం ఎక్కువ వాటర్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇంకోటి ఏం పెట్టాడంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం వెళ్ళే దారి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వెళ్ళే దారిలో ఇంకా రాని ఫ్రెండ్స్ చూపిస్తా. దీంట్లో ఇలాంటి దారి ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. ఇట్టా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి ఈ పొలం కలుగుతుంది ఫ్రెండ్స్. సేమ్ వచ్చి ఆ పక్క పొలంలో కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. చూపిస్తాం రా.